ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అద్భుతాన్ని మీరు చూస్తారు. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. అలాగే వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యరాశి కిందికి కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలలో ఎంత రాజీ పడటానికైనా సరే సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం రోజున 2 గంటల తర్వాత ఒక అద్భుతాన్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించని యొక్క మీ జీవితంలో జరగబోతుంది. ఏదైనా ఒక అద్భుతాన్ని, అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అది ఉద్యోగం అవ్వచ్చు, కానీ వ్యాపార అవకాశాలు కానీ, ఈ విధంగా కెరియర్కి సంబంధించినటువంటి ఒక అవకాశం రావడం అనేది మరొక ఆదాయ మార్గానికి సంబంధించింది. వేరొక మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ, జరగడం కానీ, ఈ విధంగా ఒక అద్భుతం జరిగేటువంటి చూడబోతున్నారు. మీకు ఈరోజు దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక సంఘటనలు ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారు, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు యోచించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని కూడా మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం మీరు 2 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు అనుకున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే వారితో బంధం మీరు
తల తెంపులు తీసేసుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతుంది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ బంధాన్ని కలుపుకోవడానికి రియలైట్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. అంటే ఈ పరిస్థితులను బట్టి మీరు యొక్క ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది. సో అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని మీరు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, బంధుమిత్రుల ద్వారా కావచ్చు, ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి మీరు కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోలేకపోతున్నారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులకు తిరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది కుంభరాశి వ్యక్తులకు చాలా రోజులుగా మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉప్పుల ఊబిలో ఊదుకొని ఉన్న వాళ్ళకి అనేది బయటపడే మార్గం అనేది కనిపిస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కనిపిస్తే మీకు ఈరోజు శని భగవాను అస్సలు నిందించకండి. శని సూత్రం పారాయణం చేయడం, శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేదలకు దాన ధర్మాలు చేయండి. గొడుగులు, పాదరక్షలు దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.